నమస్తే అండి. మీ కార్తీక్ ఉంగ్రాల పల్నాడు ప్రభ పేపర్ ఎడిటర్ అండి. గత ప్రభుత్వం చూసుకున్నా, ఈ ప్రభుత్వం చూసుకున్నా పెన్షన్ల విషయంలో అయితే చాలా హడావుడి చేస్తున్నారు. పొద్దున్నే 4కి లేపి ప్రభుత్వ ఉద్యోగులను సావగొడుతున్నారు వాళ్ళని. 100% అయిపోవాలా, 200% అయిపోవాలా అనుకోని వాళ్ళని మామూలుగా ఇబ్బంది పెట్టాలి ఆళ్ళని. పొద్దున్న 4కి లేపి ఇళ్ల ముందుకెళ్ళి పంపిస్తున్నారు. పెన్షన్లు ఇవ్వండి తప్పులేదు, కాదంటలేదు. అసలు మరీ పరిస్థితి బాగోకుండా నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకైతే ఇంటికెళ్ళి ఇవ్వచ్చు, తప్పులేదు. నడిచే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు? ఒక పంచాయతీ కార్యాలయం దగ్గర కూర్చొని ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ కొంతమంది అధికారులు ఇదే చేస్తున్నారు. ఒక సాటుకెళ్ళి కూర్చొని 10 ఇళ్ళదారులను పిలిపించి వాళ్ళు అదే చేస్తున్నారు, కాదంటలేదు. మరి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు పొద్దున్న 4కి లేపి ఇవ్వడం ఎందుకు? ఒక 4 రోజులు ఇవ్వండి, 5 రోజులు ఇవ్వండి, తప్పేముంది? ఏమైనా ఇబ్బంది అయిద్దా ఇస్తే? అదే రోజు ఇవ్వాలి, అదే రోజు అయిపోవాలని ఎంత హడావుడి దేనికి? ఏం అసలు ఈ హడావుడి అసలు భారతదేశంలో ఎవరు పెన్షన్లు ఇవ్వనట్టుగా, మన ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్లు ఇస్తున్నట్టుగా ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఏదైనా మాట్లాడామనుకోండి, ఆ వృద్ధులపై ప్రేమ ఉన్నట్టుగా, మీ ఒక్కరికి ఉన్నట్టుగా అవతలను ట్రోల్ చేయటం. మళ్ళీ అంత అవసరమా చెప్పండి? 4-5 రోజులు ఇవ్వండి, తప్పేముంది దాంట్లో? ఇద్దరిని పెట్టండి అధికారులని, వాళ్ళే ఇస్తారు, వెళ్ళి 5 రోజులు ఇస్తారు, వాళ్ళే వెళ్ళి ప్రశాంతంగా. లేనిపోయిన హడావుడి చేసి ఏందో భారతదేశంలో ఓడినట్టుగా మీరే ఇస్తున్నట్టుగా చేస్తున్నారు ఈ రెండు ప్రభుత్వాలు కూడా పెన్షన్ విషయంలో అయితే. ఇది మంచి పద్ధతి కాదు, ఒకసారి ఆలోచించాలి మీరు కూడా.